ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనము. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఈరోజు ఈ పునరుద్ధాన దినమందున మన జీవితంలో ఈ యొక్క ప్రాముఖ్యమైన దినము, దేవునిని ఆరాధించే దినము. చాలామంది హృదయాలలో, చాలామంది జీవితాలలో ఆదివారం రాగానే చాలా రకరకాల పనులు ఎదురవుతూ ఉంటవి. సోమరితనం ఉంటుంది, ప్రార్థనకు వెళ్ళనివ్వకుండా ఎన్నో రకాల ఆటంకాలు మనల్ని ఆపుతూ ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈరోజు మనం దేవునిలో ఆనందిస్తే పరలోకంలో ఈరోజు మన కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప ఆశీర్వాదాలు మనందరం ఈరోజు పొందుకుంటాము. దావీదు అంటున్నాడు, జీవము కలిగిన దేవునిని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవని. ఈరోజు మనము కూడా అదే హృదయముతో, అదే ఆనందముతో, అదే సంతోషముతో, ఉత్సాహముగా దేవుని సన్నిధికి మనం వెళ్ళినట్లయితే మందిరంలో దేవుడు మన కొరకు ఏ వాక్యం అయితే దాచిపెట్టి ఉన్నాడో, ఏ ఆశీర్వాదంలో అయితే దాచిపెట్టి ఉన్నాడో అట్టి వాటిని మనం ఈ దినము పొందుకుంటాము. కాబట్టి సంతోషముగా, ఆనందముగా, సిద్ధపాటు కలిగి, సిద్ధపాటు లేకుండా వెళ్ళినా ఉపయోగం ఉండదు. సిద్ధపాటుతో మనం మందిరానికి వెళ్ళాలి. సిద్ధపడి వెళ్ళి ప్రభువు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఈ దినం మనందరము కూడా యేసు నామములో పొందుకొందుముగాక. ఆమేన్.